హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోయే సినిమా పేరు ద పీనట్ బటర్ ఫాల్కాన్. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. ఇంక ఈ సినిమా గురించి ఒక మొక్కలో చెప్పాలంటే బేసికల్ గా మనం చాలా మందిని తక్కువ అంచనా వేస్తాం. ఇంకొంతమందిని అయితే మనం శారీరకంగా ఎదిగాడే గానీ మానసికంగా ఎదగలేదు, వీడికి అసలు బుర్ర లేదని చెప్పేసి మనం కొంతమందిని తక్కువ అంచనా వేస్తూ ఉంటాము. ఏం చెప్పాలంటే ఆల్మోస్ట్ అందరం అలాగే చూస్తాము. సో అలాంటి వాళ్ళు ఈ సినిమా గనక ఒక్కసారి చూస్తే అసలు ఈ భూమి మీద ఎవరిని తక్కువ అంచనా వేరు. అంతేకాకుండా ఏ మనిషికైనా సరే వాళ్ళు ఒక రంగంలోకి వెళ్ళాలని చెప్పేసి ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది. సో అందులోకి వెళ్ళక వాళ్ళలా మిగిలిపోతారే కానీ వాళ్ళకి ఏ పని చేతగా కాదు. ఈ సినిమా చూసిన తర్వాత మీకైతే ఒక మంచి ఫీలింగ్ అయితే కలుగుతుంది. అది మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే మన చుట్టూ ఉండే వాళ్ళని, మన ఇంట్లో వాళ్ళని మనం తప్పకుండా తక్కువ అంచనా వేస్తాము. కానీ అలా వేయటం వెనకాల వాళ్ళకి ఆ పని చేత కాదేమో అని చెప్పేసి, వాళ్ళకి బ్రతకడం రాదేమో అని చెప్పేసి మనకి మనం ఒక గెసింగ్ వచ్చేస్తాము. కానీ ఈ సినిమా చూసిన తర్వాత మాత్రం మీరు ప్రతి ఒక్కరిని చూసే విధానం మారిపోతుంది. మనుషులను ట్రీట్ చేసే ఆలోచన కూడా మారిపోతుంది. అది మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. కాబట్టి ఇలాంటి మంచి సినిమాలని అస్సలు మిస్ చేయకండి. సినిమా చాలా బాగుంటుంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ సినిమాలో జాక్ అనే ఒక అతను మానసిక స్థితి సరిగా లేని క్యారెక్టర్ ప్లే చేశాడు. నిజంగానే అతనికి మానసిక స్థితి సరిగా లేదు. కానీ తన జీవిత లక్ష్యం ఏంటంటే సినిమా యాక్టర్ అవ్వాలని చెప్పేసి, అందుకనే అతన్ని సినిమా యాక్టర్ చేసి అతని మీదే ఒక అద్భుతమైన కథ రాసి ఒక సినిమా తీశారు. సో సినిమా చాలా బాగుంటుంది, అసలు మిస్ అవ్వకండి. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ సినిమా ఓపెనింగ్ కి ఒక నర్సింగ్ హోమ్ ని చూపిస్తారు. అక్కడే ఉన్న జాక్ అనే ఒక కుర్రోడ్ని కూడా చూపిస్తారు. బేసికల్ గా అక్కడ ముసలోళ్ళు ఉంటారు. కాకపోతే మనోడికి డౌన్ సిండ్రోమ్ అని చెప్పేసి ఒక రోగం ఉంటుంది అనమాట. మనిషి పెరుగుతాడు కానీ మానసికంగా తన ఆలోచనలు పెరగవు. అదే సమయంలో నర్సింగ్ హోమ్ లో ఫుడ్ పెడుతూ ఉంటారు. సరే అని చెప్పేసి ఫుడ్ తెద్దామని చెప్పి ప్లేట్ తీసుకుని అక్కడికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఒక స్వీట్ మాత్రం ఎక్స్ట్రా తీసుకొని వెళ్ళి ఒక పెద్ద ఆవిడ దగ్గర కూర్చుంటాడు. ఆవిడ ఇతనికి ఫ్రెండ్ అనమాట. ఆవిడకి ఒక పేపర్ చూపిస్తాడు. అందులో నువ్వు నన్ను ఇక్కడి నుంచి తప్పించాలి, అందుకని నీకు రోజు స్వీట్ ఇస్తున్నానని చెప్పేసి అందులో రాసి ఉంటుంది. దానికి ఆ ముసలావిడ కూడా నవ్వుతుంది. కరెక్ట్ గా అదే సమయంలో అక్కడ ఉన్న మన కథలో హీరోయిన్ చూపిస్తారు. ఆ నర్సింగ్ హోమ్ లో కేర్ టేకర్ అనమాట హీరోయిన్. కట్ చేస్తే మళ్ళీ ఈ ముసలావిని చూపిస్తారు. ఆవిడకి సడన్ గా హార్ట్ అటాక్ వస్తుంది. దాంతో హీరోయిన్ పరిగెత్తుకుంటూ వచ్చి ఆ ముసలావిని పట్టుకుంటుంది. ఆ నర్సింగ్ హోమ్ మొత్తం అల్లాడిపోతూ ఉంటుంది అనమాట. ఆ పెద్ద ఆవిడకి ఏమవుతుందని చెప్పేసి ఇదే మంచి సమయం చెప్పేసి ఈ జాక్ ఏం చేస్తారంటే పరిగెత్తుకుంటూ అక్కడి నుంచి తప్పించుకొని పారిపోతాడు. కట్ చేస్తే ఇప్పుడు మన కథలో హీరోయిన్ చూపిస్తారు. హీరో చక్కగా చేపలు పట్టుకుంటూ ఉంటాడు. కాకపోతే ఇల్లీగల్ ప్లేస్ లో చేపలు పడతాడు అనమాట. ఆ ప్లేస్ ని డంకన్ అలాగే ర్యాట్ బాయ్స్ అనే వాళ్ళు లీజుకి తీసుకుంటారు. కానీ వాళ్ళకి తెలియకుండా మన కథలో హీరో అక్కడికి వెళ్ళి క్రాప్స్ తర్వాత చేపలు వీటన్నిటిని ఇల్లీగల్ గా పట్టుకొని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. మరోవైపు జాక్ ని చూపిస్తారు. బేసికల్ గా జాక్ ఏంటి, ఆ నర్సింగ్ హోమ్ నుంచి పారిపోయాడు కదా, తనని మళ్ళీ పట్టుకొని తీసుకొచ్చి తనని అదే హోమ్ లో కూర్చోబెడతారు. బేసికల్ గా మనోడు తప్పించుకొని పారిపోవడం, వాళ్ళు పట్టుకోవడం ఇదంతా కామన్ అనమాట. అదే సమయంలో పక్కనున్న VHS లో క్యాసెట్ పెట్టి ఒక వీడియో చూస్తూ ఉంటాడు. అదేదో కాదు, రెజ్లింగ్ మ్యాచ్ అనమాట. అందులోనే సాల్ట్ వాటర్ అని చెప్పేసి ఒక ఫైటర్ ఉంటాడు. అతనంటే మనోడికి భయంకరంగా ఇష్టం. ఎప్పటికైనా అతనిలో అవ్వాలని చెప్పేసి ఈ జాక్ అనే అతను కంటిన్యూస్ గా వీడియో చూస్తూనే ఉంటాడు. పక్కన ఉన్న ముసలాన్ని కూడా అంటాడు, ఒరే ఎన్నిసార్లు చూస్తారు ఆ వీడియో అని చెప్పేసి. అయినా సరే జాక్ మాత్రం ఆ రెజ్లింగ్ అంటే నాకు చాలా ఇష్టం, నేను కూడా అలాగ అవుతానని చెప్పేసి ఆ పెద్దంతా చెప్తాడు. కరెక్ట్ గా అదే సమయంలో మన కథలో హీరోయిన్ అక్కడికి వస్తుంది. వచ్చిన తర్వాత నువ్వు ఇలా తప్పించుకొని పారిపోవడం నాకేం నచ్చలేదు, అందులోనూ ఆ ముసలావిడికి స్వీట్ ఇచ్చి మరి ఇలా చేస్తున్నావు తప్పు కదా అని చెప్పేసి అంటంతో జాక్ ఏమంటాడంటే, చూడండి నేను ఇక్కడ ఉన్న వాళ్ళందరిలాగా ముసలివాడిని కాదు, నేను కుర్రవాడిని, నాకంటూ జీవితంలో కొన్ని లక్ష్యాలు ఉంటాయని చెప్పి అంటంతో హీరోయిన్ మాత్రం ఏం మాట్లాడలేకపోతుంది. బేసికల్ గా జాక్ విషయానికి వస్తే జాకు మానసిక స్థితి సరిగా లేకపోవడం వల్ల వాళ్ళ అమ్మ నాన్న తనని ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయారు. అప్పటి నుంచి మన కథలో హీరోయిన్ ని ఒక తల్లిలా చూసుకుంటూ ఉంటుంది. కానీ జాక్ ఏంటి, నీ హెల్త్ ప్రాబ్లం ఉంది, నీకు ఇలా ఉందని చెప్పేసి చెప్తే తను బాధపడతాడని చెప్పేసి హీరోయిన్ మాత్రం ఏమి చెప్పకుండా దయచేసి అలా పారిపోకుండా ఉండు, నేను బాగా చూసుకుంటాను కదా అని చెప్పేసి తాను అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరోయిన్ చూపిస్తారు. మన కథలో హీరో ఏంటంటే ఒక చోట పని చేసుకుంటూ ఉంటాడు. అదే సమయానికి అక్కడ ఒక ముసలాయన వచ్చేసి, చూడు నువ్వు ఇలా డంకన్ గల్ ప్లేస్ కి వెళ్ళి నువ్వు చేపలు పట్టావనుకో చాలా పెద్ద ప్రాబ్లం అయిపోతుందని చెప్పేసి హీరోని తిడతాడు. దాంతో హీరో కూడా సరే అని చెప్పేసి బాధపడుకుంటూ వచ్చి ఒక చోట కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడు మళ్ళీ ఆ ముసలాయన వచ్చేసి, చూడు డంకన్ గారి దగ్గర ఉన్న లైసెన్స్ మీ అన్నయ్య సంగతి నాకు తెలుసు, కానీ మీ అన్నయ్య చనిపోయిన తర్వాత ఇల్లీగల్ గా వాళ్ళే లాగేసుకున్నారు, అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు ఎందుకు గొడవ పెట్టుకుంటావు, ప్రశాంతంగా నీ పని నువ్వు చేసుకుని హ్యాపీగా ఉండని చెప్పేసి ఆ పెద్ద హీరోకు సలహా ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరోవైపు జాక్ ని చూపిస్తారు. తానేంటంటే రూమ్ లో కూర్చొని కంటిన్యూస్ గా రెజ్లింగ్ మ్యాచ్లు చూడటం వల్ల ఆ రూమ్ లో ఉన్న పెద్ద ఏం చేస్తాడంటే, ఇలా కాదు కానీ నువ్వు ఇక్కడ నుంచి తప్పించుకో అని చెప్పేస్తారని అక్కడ నుంచి తప్పించుకొని వెళ్ళిపోమంటాడు. బేసికల్ గా జాక్ ఎప్పుడు ఎందుకు తప్పించుకుంటాడంటే, సాల్ట్ వాటర్ అని చెప్పేసి ఒక రెజ్లర్ ఉన్నాడు కదా, ఆయన ఏంటంటే ఒక రెజ్లింగ్ స్కూల్ పెట్టాడు అనమాట. ఆయన దగ్గర నేర్చుకొని రెజ్లింగ్ లో ఆయన అంత గొప్పడవ్వాలని చెప్పేసి జాక్ కోరిక. అందుకని తాను అక్కడ నుంచి తప్పించుకొని పోతాడు. ఆ పెద్ద కూడా పాపం హెల్ప్ చేస్తాడు. కాకపోతే మనోడు తప్పించుకొని పారిపోయేటప్పుడు కడ్రాడ్ మీద పారిపోయి వస్తాడు. అలా వచ్చిన తర్వాత ఒక బోట్ లో దాక్కుంటాడు. ఇక్కడ ఒక హైలైట్ విషయం ఏంటంటే ఆ బోట్ ఎవరిదో కాదు, మన కథలో హీరోది. కట్ చేస్తే ఇప్పుడు మన కథలో హీరోని చూపిస్తారు. బేసికల్ గా హీరో
హీరో ఏంటి డంకన్ వాళ్ళ ప్లేస్ లోకి వెళ్ళి చేపలు పట్టాడు కదా, దాంతో వాడి కోపం వచ్చేసి హీరోని పట్టుకొని తీసుకెళ్లి పెచ్చ కొట్టరు కొడతాడు. కొట్టిన తర్వాత ఇంకొకసారి కానీ ఇది రిపీట్ అయిందనుకో మామూలు కొడదని చెప్పేసి హీరోకి వార్నింగ్ ఇచ్చి అక్కడ నుంచి వెళ్ళిపోమ్మంటాడు. కానీ హీరో కోపం వచ్చేసి ఏం చేస్తారంటే వాడి సరుకు మొత్తం బయట ఉంటుంది అనమాట, దాన్ని తగలబెట్టి అక్కడ నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి బోట్ లో పారిపోతాడు. వాళ్ళు కూడా చేస్తారనుకోండి. అలా హీరో బాగా వేగంగా బోటుని తీసుకెళ్లి చెట్ల మధ్య తీసుకెళ్లి ఆఫ్ చేస్తాడు. ఆ తర్వాత ఎవరికి కనిపించకుండా దాక్కుంటాడు. అదే ప్లేస్ కి ఆ డంకర్ అనేవాడు కూడా వస్తాడు. కాకపోతే వాడు హీరోని వెతుకుతూ ఉంటాడు కానీ హీరో కనిపించడు. కానీ ఈ బోట్ లో ఉన్న జాక్ ఏంటంటే హీరో చాలా వేగంగా బోటుని తీసుకొచ్చాడు కదా, అందుకని కళ్ళు తిరిగి వామిటింగ్ చేసుకోపోతాడు. హీరో చూసి ఆశ్చర్యపోతాడు, ఎవడరా నువ్వు నా బోట్ లో ఉన్నావు అని చెప్పేసి వామిటింగ్ చేసుకోకుండా నోరు నొక్కేస్తాడు. అలా కొంత సమయం గడిచిన తర్వాత అక్కడి నుంచి ఆ డంకన్ గడి వెళ్ళిపోతాడు. అప్పుడు హీరో అడుగుతాడు ఎవడరా నువ్వు అని చెప్పి అడిగితే ఇలా పారిపోవచ్చానని చెప్పేసి అంటంతో ఇక్కడ కాదులే కానీ మనం ఇక్కడ నుంచి వేరే చోటుకు వెళ్ళిపోదాం అని చెప్పేసి జాక్ ని తీసుకొని హీరో అక్కడ నుంచి వేరే చోటుకు వెళ్ళిపోతాడు. కట్ చేస్తే మరోవైపు ఆ నర్సింగ్ హోమ్ లో ఉన్న మన కథలో హీరోయిన్ చూపిస్తారు. జాక్ అక్కడ నుంచి తప్పించుకొని పారిపోయాడని చెప్పేసి ఆ నర్సింగ్ హోమ్ మేనేజ్మెంట్ కి తెలుస్తుంది అనమాట. దాంతో వాళ్ళు హీరోయిన్ పిలిచి చూడు వాడు నీతో బాగా క్లోజ్ గా ఉంటాడు, వాడు ఎక్కడ నుంచి తప్పించుకొని పారిపోయాడని చెప్పేసి పైన వాళ్ళకి తెలిసింది అనుకో నీ ఉద్యోగానికే ప్రమాదం వస్తుంది, కాబట్టి అతి తొందరగా వాడిని పట్టుకొని తీసుకొచ్చి ఈ నర్సింగ్ హోమ్ లో పడేయని చెప్పడంతో హీరోయిన్ కూడా ఆలోచిస్తూ ఉంటుంది. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరోయిన్ చూపిస్తారు. తానేంటంటే బోట్ ను ఒక చోట ఆపేసి సరే ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్తూ రోడ్డు వస్తుంది, అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదో ఒక లారీ ఎక్కేసి ఊరు దాటేయచ్చు అని చెప్పేసి నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు. కానీ జాక్ ఏమంటాడంటే నేను కూడా నీతో పాటు వస్తాను, సాల్ట్ వాటర్ అని చెప్పేసి ఒక ప్రెజలర్ ఉన్నాడు అతన్ని మీట్ అవ్వాలని చెప్పేసి హీరోతో మాట్లాడుతూ ఉంటాడు. కానీ హీరో మాత్రం పట్టించుకోడు. అప్పుడు జాక్ ఏమంటాడంటే నాకు ఈత కూడా రాదు, నేను నీతో కలిసి వద్దాం అనుకుంటానని చెప్పేసి హీరోతో మాట్లాడుకుంటూ వెనకాల నడుస్తూ ఉంటాడు. మరోవైపు మన కథలో హీరోని చూపిస్తారు. హీరోయిన్ ఏం చేస్తుందంటే ఆ జాక్ రూమ్ కి వెళ్ళి చూస్తే ఎప్పుడు చూసినా ఆ రెజ్లింగ్ మ్యాచ్లు చూస్తూ ఉంటాడు. అంతేకాకుండా సాల్ట్ వాటర్ గురించి ఆయన పేపర్ కటింగ్స్ ఉంటాయి అనమాట. అప్పుడు హీరోయిన్ కి అర్థమైపోతుంది ఇతన్ని వెతుక్కుంటూ మనోడు వెళ్ళి ఉంటాడని చెప్పేసి. మరోవైపు మన కథలో హీరో ఏం చేస్తారంటే ఆ జాక్ ని రోడ్డు మీద వదిలేసి ఒక ట్రక్ వేసి వెళ్ళిపోతారు అనమాట. బైరా బాబు నీకు నాకు సెట్ అవుదని చెప్పేసి. కాకపోతే అలా వెళ్ళేటప్పుడు ఆ ట్రక్ డ్రైవర్ ఏమంటాడంటే బాసు నీకు డంకన్ ర్యాట్ బాయ్స్ అని ఎవరైనా తెలుసా నీకు అని చెప్పంటంతో ఏమైందని చెప్పంటంతో ఆ డ్రైవర్ ఏమంటాడంటే వాడి సామాన్లు ఎవడో తగలబెట్టాడంట, వాడు ఇప్పుడు ఆ తగలబెట్టిన వాడిని పట్టుకుందాం అని చెప్పేసి ప్రతి ఒక్క చెక్ పోస్ట్ దగ్గర వాళ్ళ మనుషుని పెట్టాడు. అవి కొంచెం కాస్ట్లీ ఎక్విప్మెంట్ అంట, దాంతో వాడి కోసం వెతుక్కుంటున్నారు, ఇందాక వచ్చేటప్పుడు నాకు తెలిసిందని చెప్పంటంతో హీరో ఏం చేస్తారంటే భయం వేసి సరే ట్రక్ ఇక్కడ ఆపని చెప్పేసి తను దిగేసి నడుచుకుంటూ కొంచెం ముందుకు వెళ్తాడు. వెళ్ళి చూస్తే జాక్ తో కొంతమంది పిల్లలు ఆడుకుంటూ తనని పైనుంచి దూకమంటారు. హీరోకి తెలుసు పైనుంచి దూకితే ఇడికేమో ఈత రాదని చెప్పేసి తాను దగ్గరికి వెళ్లే లోపే పైనుంచి దూకేస్తాడు. అలా దూకిన తర్వాత హీరో వెళ్లి జాక్ ని కాపాడతాడు. కాపాడిన తర్వాత సరేరా బాబు నేను రోడ్డు మీద ట్రక్కుల్లో వెళ్లే అవకాశం నాకు లేదు, ఆ డంకన్ గడ్ నన్ను పట్టుకుంటాడు కాబట్టి నేను నడుచుకుంటూ వెళ్తున్నాను, అలా వెళ్లే మార్గంలోనే నువ్వు చెప్పిన ఆ సాల్ట్ వాటర్ అని అతని అడ్రస్ ఉంది కాబట్టి నాతో వస్తావని చెప్పంటంతో జాక్ కూడా సరే అంటాడు. హీరో కూడా వెంటనే తనకి బట్టలు ఇస్తాడు. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరోయిన్ చూపిస్తారు. తానేం చేస్తుందంటే ఆ సాల్ట్ వాటర్ వెజ్లింగ్ స్కూల్ కి బయలుదేరి వెళ్తుంది అనమాట. అలా వెళ్లే దారిలో ఈ జాక్ ఫోటో చూపించి పిల్లాన్ని చూసారని చెప్పేసి అడుగుతూ వెళ్తూ ఉంటుంది. ఇంకోవైపు డంకన్ ఉంది కదా మనోడు కూడా మన కథలో హీరో కోసం వెతుక్కుంటూ వెళ్తూ ఉంటాడు. సో వాళ్ళిద్దరు ఏంటంటే వీళ్ళిద్దరిని వెతుకుతున్నారు, అది సంగతి. మరోవైపు మన కథలో హీరో ఆ తర్వాత జాక్ ఇద్దరు నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. అలా వెళ్ళిన కొంత సమయానికి జాక్ కి బాగా కాలు నొప్పులు వచ్చేస్తాయి, అంతేకాకుండా ఆకలేస్తుంది. అప్పుడు జాక్ హీరోతో చెప్తాడు చూడు నాకు డౌన్ సిండ్రోమ్ ఉంది, నాకు ఆరోగ్యం బాగాలేదని చెప్పడంతో హీరోకి అప్పుడు తెలుస్తుంది. అవునా అని చెప్పేసి హీరో పక్కనే ఉన్న ఒక షాప్ కి వెళ్తాడు అనమాట. వెళ్ళిన తర్వాత తనకు కావాల్సిన మొత్తం తీసుకుంటాడు కానీ తన దగ్గర మాత్రం కేవలం పీనట్ బటర్ కి మాత్రం డబ్బులు సరిపోతాయి. సర్లే మనోడు తింటాడని చెప్పేసి అది తీసుకుంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో అక్కడికి మన కథలో హీరోయిన్ వస్తుంది. హీరోయిన్ చూసిన వెంటనే హీరో ఆశ్చర్యపోతాడు, ఏంటి ఎంత అందమైన అమ్మాయిలు కూడా ఉంటారా అని చెప్పేసి. అదే సమయంలో హీరోయిన్ ఏం చేస్తుందంటే తన దగ్గర ఉన్న జాక్ ఫోటో తీసి హీరోకి చూపిస్తుంది. ఈ అబ్బాయిని ఎక్కడైనా చూసారని చెప్పి అడిగితే లేదని చెప్పి అంటాడు. ఎవరు ఈ అబ్బాయి అని చెప్పి అడిగితే ఈ అబ్బాయి నర్సింగ్ హోమ్ నుంచి తప్పించుకొని వెళ్ళిపోయాడు, నేను అక్కడ కేర్ టేకర్ ని, తనని కేర్ చేయాల్సింది నేనే కదా అందుకని వెతుకుతున్నానని చెప్పడంతో లేదంటే చూడలేదని చెప్పేసి హీరోయిన్ తో ఫ్లడ్ చేస్తూ ఉంటాడు అనమాట. దాంతో హీరోయిన్ కొంచెం కోపం వచ్చేసి వీడేంటని చెప్పేసి తాను అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత హీరో కూడా సరే అని చెప్పేసి పీనట్ బటర్ తీసుకొని డైరెక్ట్ గా జాక్ దగ్గరికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఒరే జాకు నీ కోసం ఒక అందమైన అమ్మాయి వెతుకుతుందిరా, నువ్వు మామూలుడు కాదని చెప్పేసి అంటాడు. ఇంకా ముఖ్యంగా నీ గురించి ఆ అమ్మాయికి చెప్పలేదు, ఇక మీదట మన ప్రయాణం కొనసాగిద్దాం అని చెప్పేసి హీరో ఏం చేస్తారంటే జాక్ ని తీసుకొని తన ప్రయాణం కొనసాగిస్తాడు. అలా వెళ్ళేటప్పుడు ఒక చెరువు వస్తుంది అనమాట. సరే ఈదుకుంటూ వెళ్దాం అని చెప్పేసి అంటంతో జాక్ ఏమో నాకు ఈత రాదు అంటాడు. సర్లే నేను నీకు తాడు కడతాను, నేను ఇస్తూ ఉంటాను, వెనకాల వచ్చాయని చెప్పేసి అంటంతో జాక్ కూడా సరే అని చెప్పేసి వస్తూ ఉంటాడు. కాకపోతే వీళ్ళ నదిలో సగం దూరం వెళ్ళిన తర్వాత మధ్యలో ఒక చిన్నపాటి షిప్ వస్తుంది అనమాట. దాంతో హీరో భయపడిపోతూ ఉంటాడు ఈ జాక్ ఏమవుతుందని చెప్పేసి. కానీ జాక్ ఏంటంటే ఆ ప్రాణ భయంతో ఈత కొట్టుకుంటూ ఒడ్డుకు వచ్చేస్తాడు. వచ్చిన తర్వాత ఒరే నువ్వు వచ్చిన తర్వాత నా ప్రాణం లేచి వచ్చిందా అని చెప్పి అంటంతో ఆ జాక్ ఏమంటాడంటే ఏది ఏమైనా సరే ఈ అడ్వెంచర్ నాకు బాగా నచ్చింది, అందులోనూ నాకు ఈత కూడా వచ్చిందని చెప్పి అంటంతో
హీరో కూడా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఆ తర్వాత వీళ్ళిద్దరు కలిసి నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. అలా కొంత దూరం వెళ్ళిన తర్వాత బాగా చీకటపడుతుంది అనమాట. సరే అని చెప్పేసి ఒక బీచ్ దగ్గర పడుకుంటారు. అప్పుడు హీరో ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. బేసికల్ గా హీరో ఆ తర్వాత వాళ్ళ అన్నయ్య ఎంతో క్లోజ్ గా ఉండేవాళ్ళు. ఇంకా ముఖ్యంగా వాళ్ళిద్దరు కలిసి ఎక్కడికో వెళ్తున్నప్పుడు హీరో వాళ్ళ అన్నయ్య ఏంటంటే సరేరా నువ్వు డ్రైవ్ చేయి నేను పడుకుంటా అని చెప్పి అంటాడు. దాంతో హీరో కూడా డ్రైవ్ చేస్తూ ఉంటాడు. తనకి నిద్ర రావటం వల్ల ట్రక్ యాక్సిడెంట్ అవుతుంది. ఆ యాక్సిడెంట్ లో హీరో వాళ్ళ అన్నయ్య చనిపోతాడు. కాకపోతే హీరోకి ఏంటంటే ఈ జాక్ ను చూస్తే వాళ్ళ అన్నయ్య గుర్తొస్తాడు. వాళ్ళ అన్నయ్య తనతో ఎలా మాట్లాడతాడో జాక్ కూడా అలా మాట్లాడటం వల్ల హీరోకి జాక్ మీద ఇష్టం పెరిగిపోతుంది. ఇంకా ముఖ్యంగా జాక్ ని వాళ్ళ అన్నయ్యలా ఫీల్ అవుతూ ఉంటాడు. దాంతో మరుసటి రోజు నుంచి హీరో ఏం చేస్తాడంటే నువ్వు మానసిక స్థితి సరిగా లేనోడు కాదు, నీకు నేను అన్ని నేర్పిస్తానని చెప్పేసి తనకి గన్ను కాలవడం నేర్పిస్తాడు. అంతేకాకుండా రెజ్లింగ్ లో ఎవరిని ఎలా కొట్టాలని చెప్పేసి కూడా హీరో జాక్ కి నేర్పిస్తాడు. జాక్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా నేర్చుకుంటూ ఉంటాడు. అలా వీళ్ళిద్దరు నడుచుకుంటూ వెళ్లే ప్రాసెస్ లో ఒక పెద్ద నది వస్తుంది అనమాట. దాన్ని క్రాస్ చేయాలంటే ఖచ్చితంగా వీళ్ళకి బోట్ కావాలి. సరే అని చెప్పేసి పక్కనే ఉన్న బోట్ దొంగతనం చేద్దాం అనుకుంటే ఆ ఇంటి యజమాని గన్ను తీసుకుని వచ్చేసి వీళ్ళిద్దరిని బెదిరిస్తాడు. కాకపోతే పాపం ఆయన కళ్ళు కనిపించు, ఎవర్రా మీరని చెప్పేసి బెదిరించడం వల్ల హీరో ఆ తర్వాత జాక్ మొత్తం జరిగింది చెప్తారు. సో దాంతో ఆయన ఏమంటాడంటే చూడండి మనం ఈ భూమి మీద బతకాలి కానీ తప్పులు చేసి బతకూడదు. కాబట్టి మీరిద్దరు దేవుడి మార్గంలోకి రావాలి. దేవుడి మార్గంలో ఉంటేనే మీకు మంచి జరుగుతుందని చెప్పేసి వాళ్ళిద్దరికి బాప్సిజం ఇచ్చి మీరిద్దరు మంచి వాళ్ళు అని చెప్పేసి ఇద్దరికి బోట్ తయారు చేయడం నేర్పిస్తాడు. వాళ్ళిద్దరు కూడా సరే అని చెప్పేసి బోట్ తయారు చేస్తారు. ఆ తర్వాత ఆ బోట్ తీసుకొని అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతారు. అలా వెళ్ళేటప్పుడు హీరో ఏంటంటే కూర్చొని వాళ్ళ అన్నయ్యని తలుచుకొని ఏడుస్తూ ఉంటాడు. అప్పుడు జాక్ ఏం చేస్తాడంటే చూడు నీకు నేనున్నాను, మీ అన్నయ్య లేకపోతే ఏంటని చెప్పేసి అంటంతో హీరో ఇంకా చాలా ఎమోషనల్ అయిపోతాడు. ఆ తర్వాత ఒకళ్ళొకరు పట్టుకుని ఏడుకుంటూ అలా వెళ్ళిపోతూ ఉంటారు. కట్ చేస్తే మరుసటి రోజు మన కథలో హీరోయిన్ ఏం చేస్తుందంటే వీళ్ళిద్దరిని వెతుక్కుంటూ వీళ్ళు ఎవరి దగ్గర అయితే ఆ పడవలాగా చేసుకుని వెళ్ళిపోయారో ఆ పెద్ద ఆయన దగ్గరకు వచ్చి అడుగుతుంది ఇతను కనిపించాడా అని చెప్పేసి. పాప పెద్ద ఆయన కళ్ళు కనిపించవు కదా, ఏమోనమ్మా నాకు తెలియదు అని చెప్పేసి అంటాడు. దాంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి వాళ్ళని వెతుక్కుంటూ వెళ్తూ ఉంటుంది. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరోని జాక్ ని చూపిస్తారు. వాళ్ళిద్దరు పాపం ఆ పడవను నెట్టుకుంటూ వెళ్ళి ఒడ్డున ఆపేసి ప్రశాంతంగా పడుకుంటారు. ఎందుకంటే చీకటి పడింది కదా. కట్ చేస్తే మరుసటి రోజు మన కథలో హీరోయిన్ వీళ్ళిద్దరిని వెతుక్కుంటూ వెళ్తూ ఉంటుంది. ఆ నది ఒడ్డును వీళ్ళిద్దరిని చూస్తుంది అనమాట. ఎవరో ఇద్దరు ఉన్నారేంటని చెప్పేసి డౌట్ తో వచ్చి చూస్తే అక్కడ జాక్ ఉంటాడు. చూసి ఆశ్చర్యపోతుంది. వెంటనే హీరోయిన్ కూడా అడుగుతుంది వీడి గురించే కదా ఆ రోజు ఫోటో చూపించి అడిగాను, ఎందుకు చెప్పలేదని చెప్పి అడిగితే చెప్పాల్సిన అవసరం నాకేముందండి, కుర్రోడికి ఒక జీవిత లక్ష్యం ఉంది, దానికోసం ప్రయాణిస్తున్నాడు. ఇప్పుడు ఆ విషయం నీకు చెప్పి దాని మధ్యలో ఆపి ఆ పాపం నాకెందుకని చెప్పడంతో హీరోయిన్ ఏం చేస్తుందంటే హీరోని పక్కకు తీసుకొచ్చి జాకుకున్న ప్రాబ్లమ్స్ మొత్తం చెప్తుంది. మనోడు ఆరోగ్యం బాగోదని చెప్పడంతో హీరో ఏమంటాడంటే నీకేమైనా పిచ్చి పట్టిందా, వాడు 5 రోజుల నుంచి నా పక్కన ఉన్నాడు, నడుస్తున్నాడు, గన్ను కాలుస్తున్నాడు, ఈత కొడుతున్నాడు, మీరేమో వాడికి రోగం ఉందని చెప్పంటున్నారు. అసలు వాడంటూ ఒక జీవిత లక్ష్యాన్ని పెట్టుకుని దానికోసం పరిగెడతంటే రోగం ఉందని చెప్పేసి ఆ నర్సింగ్ హోమ్ లో పెడతానంటారేంటని చెప్పడంతో హీరోయిన్ కూడా ఏం మాట్లాడలేకపోతుంది. కరెక్ట్ గా అదే సమయంలో జాక్ ఏం చేస్తారంటే హీరోయిన్ కార్ కి అక్కడ పడిపోయి ఉంటుంది అనమాట. దాన్ని తీసుకెళ్లి నీళ్ళలో విసిరేసి ఈ కారు బయలుదేరదు, నువ్వు బయలుదేరవు కాబట్టి నువ్వు మాతో వచ్చాయని చెప్పడంతో హీరోయిన్ కూడా ఒక విషయం అర్థం అవుతుంది. అదేంటంటే వాడి జీవిత లక్ష్యాన్ని మనం నెరవేరుద్దాము. ఆ లక్ష్యం ఏంటి, ఆ సాల్ట్ వాటర్ అని చెప్పేసి ఒక బ్రెజిలర్ ఉండు కదా అతని దగ్గర తీసుకెళ్ళటం. సరే తీసుకెళ్దాము, తీసుకెళ్లిన తర్వాత మళ్ళీ ఇంటికి తీసుకొద్దాం అని చెప్పేసి హీరోయిన్ కూడా ప్లాన్ వేసి హీరో అలాగే జాక్ వాళ్ళిద్దరితో కలిసి హీరోయిన్ కూడా ట్రావెల్ చేస్తూ ఉంటుంది. కట్ చేస్తే మరోవైపు ఆ డంకన్ చూపిస్తారు. వాళ్ళు ఏంటంటే హీరో అలాగే జాక్ క్యాంపెయిన్ వేసుకున్నారు కదా అక్కడికి వచ్చి చూస్తారు. సో వాళ్ళకి అర్థమవుతుంది హీరో గారు ఇక్కడ నుంచి మళ్ళీ బయలుదేరి వెళ్ళాడని చెప్పేసి వాళ్ళు కూడా మెల్లగా హీరోని వెతుక్కుంటూ వస్తూ ఉంటారు. మరోవైపు మన కథలో హీరోయిన్ హీరో జాక్ ఏమో వాళ్ళ ప్రయాణం కొనసాగిస్తూ ఉంటారు. ఆ తర్వాత ఒక కాటేజ్ కనిపిస్తుంది అనమాట. అక్కడ ఏంటంటే బాగా ఎంజాయ్ చేస్తారు నైట్. హీరోయిన్ కి ఏంటంటే హీరో మీద ఇష్టం మొదలైపోతుంది. ఎందుకంటే జాక్ ని ఇప్పుడు దాకా హీరోయిన్ ఒక పేషెంట్ లా చూసిందే తప్ప ఒక మనిషిలా చూడలేదు. కానీ హీరో మాత్రం జాక్ ని ఒక మామూలు మనిషి చేశాడు. తను స్విమ్మింగ్ చేస్తున్నాడు, పెద్దవాళ్ళ మాట్లాడుతున్నాడు, ఇంకా ముఖ్యంగా తను టాబ్లెట్లు వేసుకోకుండా మందులకు దూరంగా ఉండి ప్రశాంతంగా బతుకుతున్నాడని చెప్పేసి హీరోనికి హీరో మీద ఇష్టం మొదలవుతుంది. ఆ రోజు సాయంత్రం అందరు కలిసి కాటేజ్ లో ప్రశాంతంగా పడుకుంటారు. కాకపోతే బయట ఏదో సౌండ్ వస్తుందని చెప్పి వచ్చి చూస్తే వీళ్ళు తయారు చేసుకున్న ఆ పడవ మొత్తం కాలిపోతూ ఉంటుంది. అలా కాల్చింది ఎవరో కాదు ఆ డంకన్ గాడు అనమాట. దాంతో హీరో కోపంగా బయటకు వస్తే ఆ డంకన్ గాడు గన్ను తీసుకొచ్చి హీరో నెత్తి మీద పెట్టేయారా, వెళ్ళేటప్పుడు పెద్ద మగోళ్ళలాగా నా సరుకు మొత్తం కాల్చేసావు కదా, ఆ సరుకు వాల్యూ ఎంత తెలుసా, $12,000. అంత డబ్బులు నీ దగ్గర ఉండవు కాబట్టి నేను చంపేస్తాను రా, నేను చంపేస్తే నాకు మనసు ప్రశాంతంగా ఉంటుందని చెప్పినప్పుడు సడన్ గా జాక్ గన్ను తీసుకొని బయటకు వచ్చి గాల్లో కాలుస్తాడు. ఆ తర్వాత మీరు గనక హీరోని వదిలిపెట్టకపోతే మిమ్మల్ని కాల్చి చంపేస్తానని చెప్పి బెదిరిస్తాడు. అప్పుడు హీరో ఏమంటాడంటే ఒరే వాడు మామూలు షూటర్ కాదురా బాబు, నా మాట విని ఇక్కడ నుంచి వెళ్ళిపోండి లేకపోతే చచ్చిపోతారని చెప్పడంతో వాళ్ళకు కూడా భయం వేసి సరేరా ఇప్పుడైతే నేను వదిలేసి వెళ్ళిపోతాను, ఆ తర్వాత నీ సంగతి చూసుకుంటాం అని చెప్పేసి వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. కట్ చేస్తే మరుసటి రోజు మన కథలో హీరో హీరోయిన్ ఆ తర్వాత జాకు వీళ్ళ దగ్గర పడవలేదు కదా, ఇక చేసేదేం లేక ఒడ్డును నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. అలా వెళ్ళేటప్పుడు హీరో హీరోయిన్ కొన్ని క్వశ్చన్లు వేస్తాడు. అవును మీ అమ్మా నాన్న ఎక్కడ ఉంటారు, మీ దేవుడు అని చెప్పడంతో
చెప్పడంతో హీరోయిన్ తన గతం మొత్తం చెప్తుందన్నమాట. హీరోయిన్ కి అమ్మా నాన్నలు లేరు, ఇంకా ముఖ్యంగా తను ఒంటరిగా బతుకుతుంది. ఆ నర్సింగ్ హోమ్ లో ఎవరైతే ఉంటారో వాళ్ళనే తన తల్లిదండ్రులు గాను, ఇప్పుడు జాక్ ఉన్నాడు కదా ఇలాంటి వాడిని తన తమ్ముడు గాను భావించి అక్కడే తన జీవితాన్ని గడిపేస్తుందని చెప్పడంతో హీరో కూడా చాలా ఎమోషనల్ అయిపోతాడు. అయ్యో ఈ అమ్మాయికి ఎవరు లేరా అని చెప్పేసి. ఆ తర్వాత వీళ్ళు ముగ్గురు కలిసి ఒక రెస్టారెంట్ కి వెళ్తారు. వెళ్ళిన తర్వాత అక్కడ హీరో అలాగే జాక్ మాట్లాడుకుంటున్నప్పుడు హీరోయిన్ తన మేనేజ్మెంట్ కి ఫోన్ చేసి సార్ జాక్ దొరికారు సార్ అని చెప్పడంతో సరే మనుషులు పంపించమంటామని చెప్పడంతో హీరోయిన్ ఏమంటుందంటే లేదండి కొంచెం మనోడు మైండ్ సెట్ చేసి నేనే బెల్లగా తీసుకొస్తాను, ఇక్కడికి వచ్చిన తర్వాత మనోడు ఇక తిరిగి వెళ్ళడని చెప్పడంతో ఆయన కూడా సరే అంటాడు. ఆ తర్వాత వీళ్ళు ముగ్గురు కలిసి ఎలాగోలాగా ఆ సాల్ట్ వాటర్ అనే ఫ్రెజలర్ వాళ్ళ ఇంటికి వెళ్తారనమాట. వెళ్ళిన తర్వాత ఆయనే డోర్ తీస్తాడు. తీసిన తర్వాత హీరో చెప్తాడు సార్ అక్కడ ఉన్నాడు కదా జాక్ అని అతను మీకు భయంకరమైన ఫ్యాన్ సార్, మీ స్కూల్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నాడు సార్ అని చెప్పడంతో అతను ఒక పెద్ద ట్విస్ట్ రివీల్ చేస్తాడు. చూడు బాబు నేను 10 సంవత్సరాల క్రితమే స్కూల్ ఆపేశానయ్యా, నేను రిటైర్మెంట్ తీసుకున్నానయ్యా అని చెప్పడంతో హీరోకి మైండ్ బ్లాక్ అవుతుంది. ఎందుకంటే జాక్ ఏమో 10 ఏళ్ల క్రితం క్యాసెట్ చూస్తూ తను ఇన్స్పిరేషన్ గా తీసుకున్నాడు కానీ ఇతను మాత్రం 10 ఏళ్ల క్రితం ఆపేశాడు. అయినా సరే తను నీకు పెద్ద ఫ్యాన్ సార్, ఒకసారి మాట్లాడండి సార్ అని చెప్పడంతో సరే మాట్లాడతా బాబు అని చెప్పేసి జాక్ ని రమ్మంటాడు. కానీ జాక్ అక్కడికి వెళ్ళిన తర్వాత సాల్ట్ వాటర్ ని గుర్తుపట్టాడు అనమాట. ఎందుకంటే తన అప్పట్లో మొహం మీద మాస్క్ వేసుకొని రకరకాల రంగులు వేసుకొని అంతేకాకుండా కొంచెం యంగ్ గా ఉంటాడు అనమాట. ఇతను ఎవరో నాకు తెలియదు అని చెప్పేసి అక్కడ నుంచి బయటకు వచ్చేస్తాడు. దానికి హీరో ఆయన దగ్గరికి వెళ్ళి సారీ అండి మిమ్మల్ని అప్పుడు వీడియోలో చూసి ఇప్పుడు గుర్తుపట్టలేకపోతున్నాడు అని చెప్పేసి హీరో ఆ జాక్ ని తీసుకుని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోయేటప్పుడు కూడా జాక్ ఏమంటాడంటే నాకు తెలిసి మనం వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళినట్టున్నాము, అతను ఇక్కడే ఎక్కడ ఉంటాడు, మనం కరెక్ట్ గా వెతుకుదాం అని చెప్పేసి అంటూ ఉంటాడు. కానీ హీరోయిన్ తెలుసు కదా అతనే సాల్ట్ వాటర్ అని చెప్పేసి దాంతో వాళ్ళు బాధపడుతూ ఉంటారు. కరెక్ట్ గా అదే సమయంలో ఒక కారు చాలా వేగంగా వచ్చి అక్కడ ఆగుతుంది. అది చూసి హీరో భయపడతాడు. ఎందుకంటే కొంప తీసి డ్రంకన్ గడా అని చెప్పేసి చూస్తే ఆ సాల్ట్ వాటర్ అని ఆయన 10 ఏళ్ల క్రితం ఎలా ఉండేవాడో అలా మేకప్ వేసుకుని వస్తాడు. అది చూసి అప్పుడు జాక్ అంటాడు అదిగో ఆయనే వచ్చాడు చూడండి అని చెప్పేసి వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి చాలా ప్రేమతో మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు ఆయన అంటాడు చూడండి ఈ పిల్లాడు నా అభిమాని అంటున్నాడు, నాతో జాయిన్ అవ్వాలని చెప్పి 10 సంవత్సరాల క్రితం నుంచి ఉంటున్నాడు అంటున్నారు, ఇలాంటి భయంకరమైన అభిమాని నా ఇంటి దాకా వచ్చాడంటే నేను ఎలా పోగొట్టుకుంటానని చెప్పేసి తాను కూడా అప్పటి మేకప్ వేసుకొచ్చానని చెప్పేసి అతను హీరోకి చెప్తాడు అనమాట. దాంతో హీరోయిన్ ఇద్దరు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆ తర్వాత ఆ సాల్ట్ వాటర్ అని ఆయన వీళ్ళ ముగ్గురిని తన ఇంటికి తీసుకెళ్తాడు. తీసుకెళ్లిన తర్వాత జాక్ కి ట్రైనింగ్ కూడా ఇస్తాడు అనమాట. అప్పుడు మన కథలో హీరోయిన్ ఇద్దరు మాట్లాడుకుంటారు. అప్పుడు హీరో ఏమంటాడంటే మొత్తానికి ఈ జాక్ గాడి కోరిక నెరవేర్చాను హ్యాపీ అని చెప్పంటంతో హీరోయిన్ ఏమంటుందంటే మరేంటి నెక్స్ట్ పని ఏంటి అని చెప్పంటంతో ఏముంది వేరే ఊరిలో ఏదైనా పని చేసుకుని ఆ డంకన్ గడ్ అప్పు తీర్చాలని చెప్పంటంతో హీరోయిన్ నవ్వుతుంది అనమాట. అప్పుడు హీరో నువ్వంటే నాకు ఇష్టం అని చెప్పేసి అంటంతో హీరోయిన్ ఒక చిన్న స్మైల్ ఇస్తుంది. కట్ చేస్తే ఆ రోజు సాయంత్రం అందరు కలిసి భోజనం చేస్తూ ఉంటారు. అప్పుడు ఆ సాల్ట్ వాటర్ అని ఆయన ఏం చేస్తాడంటే రేపు పొద్దున మా ఊర్లో అందరిని పిలుస్తాను, నీ కోసం ఒక ఫ్రెండ్లీ మ్యాచ్ ఏర్పాటు చేస్తాను, అందులో నువ్వు ఫైట్ చేయాలని చెప్పంటంతో జాక్ ఎంతగానో ఆనందపడతాడు. కట్ చేస్తే మరుసటి రోజు వీళ్ళందరూ కలిసి ఆ రెజ్లింగ్ మ్యాచ్ జరిగే ప్లేస్ కి వెళ్తారనమాట. వెళ్ళి చూస్తే అక్కడ నిజంగానే మ్యాచ్ జరుగుతుంది. కానీ ఈ సాల్ట్ వాటర్ అని ఆయన ఏం చేస్తారంటే అక్కడికి వెళ్ళి అక్కడున్న రిఫరీకి డబ్బులు ఇచ్చి పిల్లాడు ఎంతో ఆశపడి చాలా దూరం నుంచి ఇక్కడికి వచ్చాడు కాబట్టి మనం ఒక డమ్మీ మ్యాచ్ కండక్ట్ చేద్దాం అని చెప్పడంతో అతను కూడా సరే అంటాడు. కాకపోతే అక్కడున్న ఒక అతను ఏం చేస్తాడంటే హీరోని చూసి ఈ డంకన్ గాడికి ఫోన్ చేసి చెప్తాడు సార్ మీరు వెతుకుతున్నాడు ఇక్కడే ఉన్నాడు అని చెప్పేసి హీరో ఉన్న అడ్రస్ చెప్తాడు. ఇదిలా ఉంటే మరోవైపు మన జాక్ ఏమో మ్యాచ్ స్టార్ట్ అవుతుందని చెప్పేసి కొంచెం భయపడుతూ ఉంటాడు. అప్పుడు మన కథలో హీరో అక్కడికి వచ్చి నువ్వు ఎవడవో నీకు తెలుసు, ఇన్ని రోజులు నువ్వు దేనికోసం కష్టపడ్డావు నీకు తెలుసు, చివరాఖరి దాకా నీ చేతికి వచ్చిన తర్వాత భయపడతావా, నువ్వు మామూలుడు కాదని చెప్పేసి తనని మోటివేట్ చేసి తనని ఫైట్ కి సిద్ధం చేస్తాడు. ఆ తర్వాత మన కథలో హీరోయిన్ దగ్గరికి వెళ్తాడు. బేసికల్ గా హీరోయిన్ కి ఏంటంటే ఈ ఫైట్లు రెజ్లింగ్ అంటే చాలా చిరాకు అనమాట. అందుకని తను కారులో కూర్చుంటుంది. దాంతో హీరో కూడా తన పక్కన కూర్చొని ఈ జాక్ గాడికి ఈ ఫైట్ అంటే చాలా ఇష్టం కాబట్టి వాడు ఇన్ని రోజులు కష్టపడింది ఈ మ్యాచ్ కోసమే, కానీ నువ్వు వచ్చి చెడగొట్టమాకని చెప్పేసి తనకి హ్యాండ్ కాఫ్ చేసి కారులో అక్కడ స్టీరింగ్ కి లాక్ చేసి అక్కడి నుంచి వచ్చేస్తాడు. ఆ తర్వాత మ్యాచ్ లో జాక్ ని పిలుస్తాడు. జాక్ ఒక రేంజ్ లో మేకప్ వేసుకుని బయటకు వస్తాడు. అతను చూసిన తర్వాత హీరో ఎంతగానో ఆనందపడతాడు. అక్కడున్న ప్రతి ఒక్కళ్ళు జాక్ ని ఎంకరేజ్ చేస్తారు. జాక్ కూడా స్టేజ్ ఎక్కుతాడు అనమాట. ఎక్కిన తర్వాత ఆ సాల్ట్ వాటర్ గడి ఫ్రెండ్ ఉన్నాడు కదా వాడేంటంటే నిజంగానే జాక్ ను కొడతాడు. దాంతో పాపం జాక్ కింద పడిపోతాడు. ఆ సాల్ట్ వాటర్ తిడతాడు ఏమైందిరా నీకు ఎందుకు ఇలా కొడతానని చెప్పి అడిగితే ఏది ఏమైనా సరే నేను కూడా ఒక ఫ్రెజలర్నే, ఈ బొడ్డోడు చేతులు ఓడిపోమంటే వింటారన్నాను అని చెప్పేసి అంటాడు. దాంతో హీరోకి అర్థమైపోతుంది వీడు నిజంగానే కొడుతున్నాడు అని చెప్పేసి. కాకపోతే కరెక్ట్ గా అదే సమయానికి అక్కడికి ఆ డంకన్ గడ్ వస్తాడు. ఆ డంకన్ గాడిని మన కథలో హీరోయిన్ చూస్తుంది. చూసి హీరోని ఏదో ఒకటి చేస్తారా వీడు అని చెప్పేసి పక్కనే కర్ర ఉంటుంది అనమాట. దాంతో ఆ హ్యాండ్ కప్స్ ని కట్ చేసుకుని పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటుంది. మరోవైపు మన కథలో హీరో ఏం చేస్తాడంటే జాక్ ని మోటివేట్ చేస్తూ ఉంటాడు. నువ్వు పైకి లేకు కొట్టగాలో నువ్వు ఎవరో నీకు తెలియట్లేదని చెప్పేసి అంటున్నప్పుడు జాక్ కూడా సరే అని చెప్పి లెగుస్తాడు. ఆ తర్వాత సాల్ట్ వాటర్ గడి ఫ్రెండ్ ని గాల్లోకి లేపుతాడు. బేసికల్ గా సాల్ట్ వాటర్ ఇంత ముందు అలా లేపేవాడు అనమాట. దాన్ని గుర్తు తెచ్చుకొని జాక్ కూడా సాల్ట్ వాటర్ ఫ్రెండ్ ని గాల్లోకి లేపుతాడు. కరెక్ట్ గా అదే సమయంలో అక్కడ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఆశ్చర్యపోయి చూస్తారు. కరెక్ట్ గా అదే సమయంలో ఆ డంకన్ గాడు కూడా వెనకాల
హీరోని కొడతానికి పరిగెత్తుకుంటూ వస్తాడు. ఈ గ్యాప్ లో జాక్ ఏం చేస్తాడంటే సాల్ట్ వాటర్ ఫ్రెండ్ ని గాల్లో కిసిరవతలు పడేస్తాడు. కరెక్ట్ గా అదే సమయంలో ఆ డంకన్ గడ్ ఒక రాడు తీసుకొని హీరో నెత్తి మీద బలంగా కొడతాడు. కట్ చేస్తే ఇప్పుడు సినిమా హాస్పిటల్ ఓపెన్ అవుతుంది. హీరోయిన్ జాక్ ఇద్దరు బయట టెన్షన్ తో ఉంటారు. మరోవైపు లోపల హీరోకి ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు. అదే సమయంలో జాక్ ఏం చేస్తారంటే మా అన్నయ్య బతకాలని చెప్పేసి హీరో కోసం ప్రేయర్ చేస్తాడు. కట్ చేస్తే స్క్రీన్ ఇప్పుడు బ్లాక్ అవుట్ అయిపోతుంది. మన కథలో హీరోయిన్ ఆ తర్వాత జాక్ ఇద్దరు కలిసి తిరిగి ఆ నర్సింగ్ హోమ్ కి వెళ్ళిపోతారనమాట. సో దీన్ని బట్టి మనకు అర్థం అవుతుంది హీరో హాస్పిటల్లోనే చనిపోయాడని చెప్పేసి. అదే సమయంలో వీళ్ళిద్దరు కూడా డల్ గా వెళ్తూ ఉంటారు. కానీ సడన్ గా జాక్ ఏం చేస్తారంటే యాక్టింగ్ చేసిన చాలే గానీ లెగు అని చెప్పడంతో హీరో కూడా మెల్లగా చేయలేపుతాడు వెనక సీట్ లో. సో బేసికల్ గా మన కథలో హీరోకి తలకి దెబ్బతలిందని కానీ తనకేమి కాలేదన్నమాట. వీళ్ళు ముగ్గురు కలిసి తిరిగి ఆ నర్సింగ్ హోమ్ కి వెళ్తున్నారు. ఇంతటితో సినిమా అయిపోతుంది. సో వీళ్ళు ముగ్గురు కలిసి ఇంకా అక్కడ నర్సింగ్ హోమ్ లో హ్యాపీగా ఉంటారు. అదండి ఎండింగ్. ఈ సినిమా మీకు నిజంగా నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా ముఖ్యంగా కామెంట్ చేయండి. ఎందుకంటే మనం మన చుట్టూ ఉన్న వాళ్ళని చూసవచ్చు, మన కుటుంబ సభ్యుల్లో కొందరిని చూసవచ్చు, ఒక ఐడియాకి వచ్చేస్తాం. వాళ్ళని మామూలు మనుషులు ట్రీట్ చేయం. మనం అలా చేయటం వల్ల వాళ్ళలో ఉన్న టాలెంట్ చచ్చిపోతుంది. సో మనం ఏంటంటే అవతల వాడికి హెల్ప్ చెప్పారో పర్లేదు కానీ ఒక ఐడియాకి వచ్చేసి వాడిని తక్కువ చేసి మాత్రం అసలు మాట్లాడకూడదు. అదండి, అంతకుమించి ఏం లేదు. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ముఖ్యంగా ఇప్పటికీ మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.